शांति। ओम शांति शांति। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। तुम हो कौन, कहाँ से आए, अपने आप को जानो। राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर तुम पालो अपना बसेरा। तुम हो आत्मा तन से प्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ఓం శాంతి. ఈరోజు మురళి 1/6/2024. मीठे बच्चे, तुम सब आपस में रूहानी भाई भाई हो। तुम्हारा रूहानी प्यार होना चाहिए। आत्मा का प्यार आत्मा से हो, जिस्म से नहीं. మధురమైన పిల్లలు, మీరందరూ పరస్పరం ఆత్మిక సోదరులు. మీలో మీకు ఆత్మిక ప్రేమ ఉండాలి. అంటే ఆత్మకు ఆత్మ పైన ప్రేమ ఉండాలి. శరీరంతో కాదు ప్రేమ ఉండేది, శరీరాలతో పెట్టుకోకండి. ఆత్మిక ప్రేమ కలిగి ఉండాలి పరస్పరం సోదరులు. ప్రశ్న, बाप ने अपने घर की వండర్ఫుల్ बात कौन सी सुनाई है? బాబా తన ఇంటి యొక్క ఒక అద్భుతమైన విషయం ఎటువంటిది వినిపించారు? బాబా తన ఇంటి యొక్క ఒక అద్భుతమైన విషయం ఎటువంటిది వినిపించారు?
उत्तर, जो भी आत्माएं मेरे घर में आती वो अपने अपने सेक्शन में अपने नंबर पर ఫిక్స్ होती है. ఎవరైతే ఆత్మలు నా ఇంటిలో పరంధామంలో వస్తారో వారు తమ తమ సెక్షన్ లో తమ నంబర్ అనుసారం ఎవరి సెక్షన్ లో వాళ్ళు ఫిక్స్ అయి కూర్చుంటారు. ఒక్కటి మిగిలితే జుల్తీ नहीं. వారు ఎప్పుడు కూడా కదలరు, ఊగరు. ఆత్మనేవి కదలవు, ఊగవు పరంధామంలో. वहां पर सभी धर्म की आत्माएं मेरे नजदीक रहती है. అక్కడ అన్ని ధర్మాల ఆత్మలు కూడా నా సమీపంలో ఉంటారు చెప్తున్నారు శివ బాబా. वहां से नंबर 1 अपने अपने समय पर पाठ बजाने आती है. वंडरफुल नॉलेज इसी समय कल्प में एक बार ही तुम्हें मिलती है. అక్కడ నుండి పరంధామ నుండి నంబర్ వారీగా వారి వారి సమయంలో పాత్ర అభినయించడానికి వస్తూ ఉంటారు. ఇటువంటి ఈ అద్భుతమైన జ్ఞానం ఈ సమయంలో కల్పంలో ఒక్కసారి మీకు లభిస్తుంది. ఇంకెవ్వరు కూడా ఇటువంటి జ్ఞానం ఇవ్వలేరు. ओम शांति. बाप बैठ बच्चों को समझाते, बच्चे जानते हम आत्माओं को बाप समझाते और बाप अपने को आत्माओं का बाप समझते हैं. బాబా కూర్చొని పిల్లలకు చెప్తున్నారు ఈ విషయాలు. పిల్లలకి తెలుసు ఆత్మలు మాకు బాబా కూర్చొని చెప్తున్నారు అని, ఆత్మలు మేము వింటున్నామని. బాబా అయితే తన్ను తాను నేను ఆత్మలందరికీ తండ్రిని చెప్తున్నానని అనుకుంటారు. తన్ను తాను నేను ఆత్మలందరికీ తండ్రిని అనుకుంటారు కదా. ऐसा कोई समझता नहीं. ना कोई कभी समझते कि अपने को, ना कोई कभी समझाते कि अपने को आत्मा समझो. ये बाप ही ఆత్మకు బయట समझाते. ఇలా ఎవరు అనుకోరు ఆత్మల తండ్రి నేను అని. అలాగే మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి అని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవారు కూడా ఉండరు. బాబాయే ఆత్మలకు కూర్చొని చెప్తున్నారు ఈ విషయం. इस ज्ञान की प्रारब्ध तुम नई दुनिया में लेने वाले हो. నంబర్ వారి పురుషార్థానుసార్ బాబా చెప్తున్నారు ఈ జ్ఞానం యొక్క ప్రారంధం నంబర్ వారి పురుషార్థానుసారం కొత్త ప్రపంచంలో పొందుతున్నారు ప్రారంధం మీరు. ये भी कोई सभी को याद नहीं रहता कि ये दुनिया बदलने वाले है, बदलाने वाला बाप है. ఇది కూడా అందరికి జ్ఞాపకం ఉండట్లేదు ఈ ప్రపంచం మారిపోతుంది కదా అని. మార్చేవారైతే శివ్ బాబా ప్రపంచాన్ని మార్చేవారు. यहाँ तो सब लोग बैठे, जब घर में जाते तो सारा दिन अपने धंधे आदि में लग जाते. ఇక్కడ సమ్ముఖంగా కూర్చొని వింటున్నారు బాగుంటుంది, కానీ ఇంటికి వెళ్ళాక మీ ఉద్యోగ వ్యాపారాలే రోజంతా దానిలోనే ఉండిపోతున్నారు. बाप की श्रीमत है, बच्चे कहाँ भी रहते तो मुझे याद करो. బాబా యొక్క శ్రీమతం ఇది, పిల్లలరా మీరు ఎక్కడున్నా కూడా నన్నే జ్ఞాపకం చెయ్యండి అని. जैसे कन्या होती है तो वो जानती नहीं कि हमको कौन पति मिलेगा. चित्र देखते तो उनकी याद ठहर जाती. कहाँ भी रहते एक दो को दोनों याद करते. इसको कहा जाता है जिस्मानी प्यार. ये है रूहानी प्यार. ఏ విధంగా ఒక కన్యకు నాకు పతి ఎవరు దొరకబోతున్నారు, ఎవరు నా పతి అవుతారు అనేది తెలియదు. కానీ తెలిసాక వారి ఫోటో ఎప్పుడైతే చూస్తారో వారి స్మృతి బుద్ధులు కూర్చుండిపోతుంది. ఎక్కడ ఉన్నా కూడా ఒకరినొకరు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. దీన్ని శారీరక ప్రేమ అంటారు. కానీ ఇక్కడ ఉండేది ఇది ఆత్మిక ప్రేమ. రూహానీ ప్యార్ కిస్కే సాత్ ఎవరితో ఉంది మనకు ఆత్మిక ప్రేమ? बच्चों का रूहानी बाप के साथ और बच्चों का बच्चों के साथ. పిల్లలకు ఆత్మిక తండ్రి తోడులో ప్రేమ ఉంది, మరియు పిల్లలకు పిల్లలతో ప్రేమ ఉంది. तुम बच्चों का आपस में भी बहुत प्यार होना चाहिए, यानी आत्माओं का आत्माओं के साथ भी प्यार चाहिए. బాబా చెప్తున్నారు పిల్లలు మీకు పరస్పరంలో ఆత్మలకు ఆత్మలతో ప్రేమ ఉండాలి. ప్రేమతో ఉండాలి కదా. ये शिक्षा भी अभी तुम बच्चों को मिलती है. दुनिया के मनुष्यों को कुछ भी पता नहीं. ఈ శిక్షణ కూడా ఇప్పుడు బాబా నుండి మీకు లభిస్తుంది. పరస్పరం ఎలా ఉండాలి ప్రేమతో అనేది. ప్రపంచంలో ఉన్న మానవులకి ఏమీ తెలియదు ఈ విషయాలు. हम सब भाई भाई तो आपस में जरूर प्यार होना चाहिए, क्योंकि एक बाप के बच्चे होना उसको कहा जाता है रूहानी प्यार. మీరందరూ పరస్పరం సోదరులు కదా. పరస్పరం అటువంటి ఆ సోదర ఆత్మిక ప్రేమ ఉంచుకోవాలి. ఎందుకంటే ఒకే తండ్రి పిల్లలు కదా అందరూ మనము. उसको कहा जाता है रूहानी प्यार. దీన్ని ఆత్మిక ప్రేమ అంటారు. ड्रामा प्लान अनुसार सिर्फ पुरुषोत्तम संगम युग पर ही
रूहानी बाप आकर रूहानी बच्चों को सम्मुख समझाते हैं और बच्चे जानते हैं कि बाप यहाँ आए हुए हैं. డ్రామా ప్లాన్ అనుసారం కేవలం పురుషోత్తమ సంఘం యుగంలోని ఆత్మిక తండ్రి శుభాబా వచ్చి ఆత్మిక పిల్లలు సమ్ముఖంగా కూర్చొని ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తుంటారు. ఉం? మరియు పిల్లలు తెలుసుకున్నారు బాబా మా సమ్ముఖంగా వచ్చారు, ఇక్కడ వచ్చి ఉన్నారు అని. हम बच्चों को बिल्कुल पवित्र पति से पावन बनाकर साथ ले जाएंगे. ऐसा नहीं है कि कोई हाथ से पकड़ कर ले जाते हैं. శివబాబా చెప్తున్నారు, నేను పిల్లల్ని పుష్పాల్లా పవిత్రంగా పతితుల నుండి పావనంగా తాచేసి నాతో పాటు తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్తున్నారు బాబా. తీసుకొని వెళ్ళిపోతాం అంటే ఇలా ఇలా అనుకోకండి, నేను మీ చెయ్యి పట్టుకొని పట్టుకెళ్తానేమో అందరినీ అని. सभी आत्माएं ऐसे उड़ेंगी जैसे टिड्डियों का झुंड जाता है. और कभी कोई गाइड होता है, गाइड के साथ और भी गाइड्स होते हैं जो फ्रंट में रहते हैं. सारा झुंड जब इकट्ठा जाता है तो बहुत आवाज होती है. బాబా చెప్తున్నారు, చెయ్యి పట్టుకొని పట్టుకెళ్తారా? బాబాకి చెయ్యి లేదు కదా బిందు. మనం కూడా చేతులు ఉండవు కదా, మన చెయ్యి బాబా పట్టుకొని వెళ్తారనడానికి పరందాం. బిందువులు ఎగురుతాయి కదా, ఆత్మలన్నీ ఎలా ఎగురుతాయంటే ఆ మిడతల గుంపు ఎగిరినట్టు ఎగురుతాయంట. ఆ మిడతల్లో కూడా ఒక పెద్ద మిడత ఉంటది అనమాట ముందున గైడ్. దాని వెనుక మళ్ళీ చిన్న చిన్న గైడ్ అయిన మిడతలు ఉంటాయంట ఫ్రంట్ లైన్ లో. దాని వెనుక కామన్ మిడతలన్నీ ఉంటాయి. చాలా గుంపు ఎగురుతుందంట. చాలా సౌండ్ కూడా వస్తుందంట ఆకాశంలో మిడతల గుంపు ఎగురుతున్నప్పుడు. सूर्य की रोशनी को भी ढक देते, इतना बड़ा झुंड होता है. సూర్యుని ప్రకాశాన్ని కూడా నీడలాగా అది సూర్యునికి మనకు మధ్య నీడ పడేలాగా ఆ గుంపు అలా సూర్యుని ప్రకాశాన్ని కూడా కప్పేస్తదంట, మబ్బులాగా ఆపేస్తది. అంత మిడతల గుంపు ఎగురుతుందంట ఎప్పుడైనా ఎగిరినప్పుడు. మనం आत्माओं का तो कितना बड़ा झुंड है, कभी गिनती नहीं कर सकते. यहाँ मनुष्यों की गिनती नहीं कर सकते. भला సుఖ అథवा దుఃఖ భోక్తే మీ బుద్ధిలో ఉంది విశ్వానికి మాలికలైపోతున్నాం మేము అని. ఆత్మ ఎప్పుడైతే శరీరంలో ఉంటుందో జీవాత్మ అంటారు. జీవము ఆత్మ, శరీరము ఆత్మ కలిపి సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నారు. ऐसे बहुत लोग समझते कि आत्मा ही परमात्मा है, वो कभी दुख नहीं भोगती निर्लेपे. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఆత్మే పరమాత్మ అని. ఆత్మే పరమాత్మ కాబట్టి ఎప్పుడు దుఃఖాన్ని అనుభవించదు, నిర్లేపి ఆత్మ అని అలా చెప్పేస్తూ ఉంటారు. बाहर बच्चे इस बात में भी मूंझते हैं कि हम अपने को आत्मा निश्चय तो करे लेकिन बाप को कहाँ याद करे. కానీ రియల్ గా బాబా వచ్చి చెప్పేకి ఏం అర్థమైంది మనకి? ఆత్మ పరమాత్మ కాదు. ఆత్మలో ఆత్మ దుఃఖము సుఖము అనుభవించేది ఆత్మే. పాపము పుణ్యము చేరేది కూడా ఆత్మలోనే. అర్థమైంది కదా. అయితే ఇప్పుడు కూడా చాలా మంది బాబా పిల్లలు ఇది కన్ఫ్యూజన్ ఉంటుంది. స్వయాన్ని ఆత్మ అనుకోమన్నారు, పరమాత్మ కాదు ఆత్మ. మనము కరెక్టే, ఆత్మ అనుకుంటాము, ఆత్మని నిశ్చయం ఏర్పరచుకుంటాము. కానీ బాబాను పరమాత్మను ఎక్కడ జ్ఞాపకం చేయాలి మేము అని డౌట్ ఉంటుంది, కన్ఫ్యూజన్. ये तो जानते हैं बाप परम धाम निवासी है, बाप ने अपना परिचय दिया हुआ है. ఇదైతే మీకు తెలుసు కదా, ఎక్కడ జ్ఞాపకం చేయాలి బాబాను? బాబా పరంధామ నివాసి, తన పరిచయం మనకి ఇచ్చారు కదా. कहाँ भी चलते फिरते बाप को याद करो, बाप रहते परम धाम में, तुम्हारी आत्मा भी वहां रहने वाली है. फिर यहाँ पाठ बजाने आते, ये भी ज्ञान अब भी मिला है. ఎక్కడున్నా మీ నడుస్తూ తిరుగుతూ బాబాని జ్ఞాపకం చేయండి. బాబా పరంధామంలో నివసిస్తుంటారు. మీ ఆత్మ కూడా పరంధామంలో ఉండేది, అక్కడ నుండి ఇక్కడ పాత్ర అభినయించడానికి దిగి వచ్చింది. ఈ జ్ఞానం కూడా ఇప్పుడు మీకు లభించింది. जब तुम देवता हो यहाँ तुमको ये याद नहीं रहता है कि फलाने फलाने धर्म की आत्माएं ऊपर में है, ऊपर से आकर यहाँ शरीर धारण कर पाठ बजाती, ये चिंतन वहां नहीं चलता. మీరు దేవతలుగా ఉండే సమయంలో మీకు గుర్తుండదు ఫలానా ఫలానా ధర్మాత్మలు వారందరూ పైన ఉన్నారు, ఇవన్నీ మీకు తెలియదు. పైనుండి వచ్చి ఇక్కడ శరీరాలు ధరించి పాత్ర అభినయిస్తున్నాము అందరము. మేము దేవతా ధర్మస్తులు, మిగిలిన వాళ్ళు పైన ఉన్నారు.
పైనుండి వచ్చి శరీరాలు ధరిస్తున్నాం, ఇవన్నీ అక్కడ చింతనలో ఉండవు సతీగంలో. आगे ये पता नहीं था कि बाप भी परम धाम में रहते, वहां से यहाँ आकर शरीर में प्रवेश करते हैं. ఇంతకు ముందు మనకు ఇక్కడ రాకముందు కలియుగంలో ఉన్నప్పుడు కూడా సతీగల వరకే తెలీదు, మనకి కూడా తెలిసేది కాదు బాబా కూడా పరంధామంలో ఉంటారు, అక్కడి నుండి ఇక్కడికి వచ్చి శరీరంలో ప్రవేశిస్తారు అని. अब वो किस शरीर में प्रवेश करते, वो अपनी एड्रेस बताते हैं. तुम अगर लिखो कि शुभ बाबा के परम धाम, तो परम धाम में तो चिट्ठी जा नहीं सकती, इसलिए लिखते ही हो के टू शिव बाबा के ब्रह्मा, फिर यहाँ की एड्रेस डालते हो, क्योंकि तुम जानते हो बाप यहाँ ही आते, इस रथ में प्रवेश करते हैं. బాబా చెప్తున్నారు, ఏ శరీరంలో నేను ప్రవేశించి వస్తాను, ఎక్కడ మీకు లభిస్తాను, అది కూడా అడ్రస్ చెప్తూ ఉన్నారు బాబా మనకు. అందుకే మీరు ఉత్తరాలు రాసేటప్పుడు టూ శివ్ బాబా కేర్ బ్రహ్మా అని రాసి ఆబులో ఉన్న అడ్రస్ రాస్తారు. అంతేగాని టూ శివ్ బాబా కేర్ పరంధామ అని రాస్తే వెళ్తాడా ఉత్తరం? వెళ్ళదు కదా. కాబట్టి ఈ శరీరంలో వచ్చి ఉన్నారు బాబా, ఈ రథంలో ప్రవేశించి ఉన్నారు. ये तो आत्माएं भी ऊपर लेने वाले, तुम भाई भाई हो सदा यही समझो, ये आत्माएं इनका फलाना नाम है. ఆత్మలు కూడా పరంధామలోనే నివసిస్తారు, మీరు పరస్పరం సోదరులు కదా, సదా ఇదే అనుకుంటూ ఉండండి, వీరు ఆత్మ, ఫలానా పేరు వీరిది అని ఆత్మ అని చూడడం అలవాటు చేసుకోండి. ఆత్మ को यहाँ देखते हैं, परंतु मनुष्य देह अभिमान में आ जाते, बाप देही अभिमानी बनाते हैं. ఆత్మను ఇక్కడ చూడటం నేర్చుకుంటున్నాం మనం, కానీ మనుషులు దేహాభిమానంలోనే ఉన్నారు. బాబా అయితే ఆత్మాభిమానిగా తయారు చేస్తున్నారు మనల్ని. బాప్ कहते तुम अपने को आत्मा समझो और फिर मुझे याद करो. శుభాబా చెప్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి మరియు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. इस समय बाप समझाते हैं, जब मैं यहाँ आया हूँ आकर बच्चों को ज्ञान भी देता हूँ. पुराने ऑर्गन्स लिए है जिसमें मुख्य ये मुख है, आंखें भी है, ज्ञान अमृत मुख से मिलता है. ఈ సమయంలో శివ బాబా చెప్తున్నారు, నేను ఇక్కడ వచ్చి ఉన్నాను, ఇతని శరీరంలో ప్రవేశించి పిల్లలకు జ్ఞానం కూడా చెప్తున్నాను నేను. శివబాబా చెప్తున్నారు, పాత ఆర్గన్స్ తీసుకున్నాను నేను, పాత కర్మేంద్రియాలు. బ్రహ్మా బాబా శరీరం పాత శరీరం కదా, వృద్ధాప్యంలో ఉన్న శరీరం. ఏ ఆర్గన్స్ తీసుకుంటున్నాను బాబా? నోరు కావాలి నాకు, కళ్ళు కూడా కావాలి నీకు దృష్టి ఇవ్వటానికి. బాబా అప్పుడప్పుడు చెప్తారు కదా, మురళీలు రాస్తాను. బ్రహ్మా బాబా రథం బాగాలేనప్పుడు, సభలో రాలేనప్పుడు బ్రహ్మా బాబా చేతులతో నేను రాసిస్తే అక్కలు దాదీలు చదివి వినిపించేవారు. కాబట్టి చేతులు కూడా దిగి తీసుకుంటారు శివబాబా. బ్రహ్మా బాబా ఆర్గన్స్ లో ముఖ్యమైనవి నోరు, కళ్ళు కూడా తీసుకుంటారు. నోటిని ఉపయోగించి జ్ఞాన అమృతం ఇస్తారు అందరికి. గోముఖేనా తన్మాత కయ్యముఖే, గోముఖము అని చెప్పే దాన్ని భక్తిలోని అంటే మాత అయిన బ్రహ్మా బాబా యొక్క ముఖము. బడి మాత ద్వారా तुमको एडॉप्ट करते कौन? పెద్ద మాత బ్రహ్మ ద్వారా మిమ్మల్ని దత్త తీసుకున్నారు ఎవరు? శివ్ బాబా. वो यहाँ है ना, ये ज्ञान सरबुद्धि में रहना चाहिए. అతడు ఇక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు బ్రహ్మా బాబాలో ఈ జ్ఞానం అంతా మీ బుద్ధిలో ఉండాలి. मैं तुमको प्रजापिता ब्रह्मा द्वारा एडॉप्ट करता हूँ, तो ये माता भी हो गई. నేను మిమ్మల్ని ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్త తీసుకుంటున్నాను. అప్పుడు ఈ బ్రహ్మ మీకు మాత అయిపోయారు కదా చెప్తున్నారు బాబా, తల్లి అయ్యారు కదా. गाया भी जाता है तुम माता पिता हम बालक तेरे, तुम्हारी कृपा से सुख गने रे. तो वो सब आत्माओं का बाप है, उनको माता नहीं कहेंगे, वो तो बाप ही है. बाप से वर्षा मिलता है, फिर माता चाहिए, वो यहाँ आते हैं. గాయనం కూడా చేశారు భక్తి మార్గంలో కూడా. మీరు నీవే మాతా పితావు, మేము నీ బాలకులము, నీ కృప ద్వారా సుఖ ఖజానా లభిస్తుంది మాకు అని గాయనం కూడా చేశారు. కాబట్టి బాబా ఆత్మలందరికీ తండ్రి అయ్యారు. మాత అని అన్నారు బ్రహ్మా బాబాను, శివబాబాను. ఆత్మలందరికీ తండ్రి మాత్రమే. తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది కదా, శివబాబా తండ్రి నుండి. మళ్ళీ తల్లి కావాలి, దానికోసమే బాబా ఇక్కడ దిగి వస్తున్నారు సాకార లోకంలో.
अभी तुमको मालूम पड़ा है, बाप ऊपर में रहते हैं, हम आत्माएं भी ऊपर रहती, फिर यहाँ आती पाठ बजाने. కాబట్టి పెద్ద తల్లి మనందరికి బ్రహ్మ బాబా అయిపోయారు. ఇప్పుడు మీకు తెలిసింది కదా, శివ్ బాబా పైన పరంధామంలో ఉంటారు, ఆత్మలు కూడా పైనే ఉంటాం మనం. అక్కడి నుండి ఇక్కడ పాత్ర పోషించటానికి వస్తున్నాము. दुनिया को इन बातों का कुछ भी पता नहीं, वो तो टिक कर भीतर में परमात्मा को कह देते थे, तो हम गिला तो हो जाए. इसको कहा जाता है घोर अंधियारा. ప్రపంచంలో మనుషులకి ఏమీ తెలియదు, వాళ్ళైతే పరమాత్మ కోసము రాయి రప్ప ఇంట్లో ఉన్నారని చెప్పేస్తారు. అలాగైతే లెక్క లేనంత మంది పరమాత్మలైపోయినట్టే. ప్రతి రాయి ప్రతి ఇసుకనేనో పరమాత్మ అయితే ఎంతమంది పరమాత్మలు ఉన్నట్టు ఈ ప్రపంచంలో. దీన్ని ఘోర అంధకారము అంటారు, ఘోర అజ్ఞానం. गायन भी है ज्ञान, सूर्य प्रकटा ज्ञान अंधेर विनाश. इस समय तुमको ज्ञान है, ये है रावण राज जिस कारण अंधियारा है. గాయనం కూడా ఉంది, జ్ఞాన సూర్యుడు ప్రకటితమైతే ఉదయిస్తే ఆ జ్ఞాన అంధకారం వినాశనమైపోయింది అని. ఈ సమయంలో ఇప్పుడు మీ జ్ఞానం ఉంది, ఇది రావణ రాజ్యము అని. అందు కారణంగా చీకటి ఉంది ఇక్కడ. वहां तो रावण राज होता नहीं, इसलिए कोई विकार नहीं, देहाभिमान भी नहीं. సతీగల రావణ రాజ్యమే ఉండదు, అందుకే ఏ వికారాలు ఉండవు అక్కడ. దేహాభిమానం కూడా ఉండదు, वहां आत्माभिमानी रहते हैं. आत्मा को ज्ञान है, अब छोटा बच्चा है, अब हम जवान बने हैं, अब वृद्ध शरीर हुआ है, इसलिए अब ये शरीर छोड़ दूसरा लेना है. సతీగంలో దేహాభిమానం ఉండదు, రావణ రాజ్యం లేదు కాబట్టి ఏ వికారాలు ఉండవు. అక్కడ ఆత్మాభిమానిగా ఉంటారు, అందుకే వారి ఆత్మకి జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న బాలుడు నేను అని, తర్వాత యవనవస్థకు వస్తారు, తర్వాత వృద్ధ శరీరం అయిపోతే ఈ శరీరం వదిలేయాలి అని కూడా వారికి తెలుస్తుంది. వాసనకి ఫలన మరి గయా హోతో అమర్లో ఖుషి సే శరీర చూడు సరితే. అక్కడ ఎప్పుడు కూడా వారు ఇలాంటి మాటలు కూడా మాట్లాడరు, ఫలానా వారు చనిపోయారండి, వాళ్ళు మరణించారు, మృత్యు చెందారు, అలాంటి పదాలు కూడా వాడారు అక్కడ అన్నారు బాబు. అందుకే దాని పేరేంటి, అమర లోకము. ఖుషి ఖుషిగా ఒక శరీరం వదిలి ఇంకో శరీరం తీసుకుంటూ ఉంటారు. అవి ఆయు పూरी हुई है, ये छोड़ नया लेना, इसलिए सन्यासी लोग सबको का मिसाल देते हैं. ఇప్పుడు ఆయుష్ పూర్తయింది, ఈ శరీరం వదిలేస్తాం, కొత్త శరీరం తీసుకుంటాం అని తెలుసుకొని ఇంకో శరీరంలోకి వెళ్తారు వారు సత్యగలం. అందుకే సన్యాసులు కూడా సర్ప యొక్క ఉదాహరణ చెప్తూ ఉంటారు. మిసాల్ వాస్తవ में बाप का दिया हुआ है, वो फिर सन्यासी लोग उठाते. వాస్తవానికి బాబా మనకు చెప్పిన ఉదాహరణని సన్యాసులు అక్కడ తీసుకొని చెప్పుకుంటూ ఉంటారు. तब बाप कहते ये जो ज्ञान मैं तुमको देता हूँ ये प्रायलोप हो जाता है. అందుకే బాబా చెప్తున్నారు, నేనైతే జ్ఞానం మీకు ఇస్తున్నాను, ఇది ఇక్కడ ప్రాయలోపం అయిపోతుంది. बाप के अक्षर भी है तो चित्र भी है, परंतु जैसे आटे में नमक. బాబా చెప్పే పదాలు కూడా ఉంటున్నాయి, భక్తిలో చిత్రాలు కూడా ఉంటున్నాయి కొన్ని, అంటే అర్థం ఉండే కొన్ని చిత్రాలు భక్తిలో. కానీ పిండిలో ఉప్పు ఎంత ఉంటుందో అంత మాత్రమే అక్కడక్కడ, మిగిలిన ఇంకేమి డైరెక్ట్ జ్ఞానం ఉన్నది, ప్రయాణం అయిపోతుంది. ఆ పిండిలో ఉప్పు అంతా కూడా ఉందంటే లాస్ట్ సమయంలో వచ్చి రిలీజ్ అయ్యి వెళ్ళి సంస్కారంలో తీసుకెళ్లిన అనుభూతులతో ఆ కొద్ది గొప్ప కొన్ని మాటలు చెప్తారు, ఋషిమునులు రాస్తారు. तो बाप बेट अर्थ समझाते, जैसे सर्प पुरानी खाल छोड़ देता है और नई खाल आ जाते हैं, उनके लिए ऐसा नहीं कहेंगे कि एक शरीर छोड़ दूसरे में प्रवेश करते, नहीं, खाल बदलने का एक सर्प का ही मिसाल है. కాబట్టి బాబా కూర్చొని అర్థం చెప్తూ ఉన్నారు, సర్పము పాత కుబుసం వదిలి కొత్త కుబుసాన్ని ధరిస్తుంది కదా. సతీగంలో కూడా అలా శరీరాన్ని విడిచిపెడతారు. అక్కడ అంటే బాబా చెప్తున్నారు, ప్రకృతిలో సర్పము ఒక శరీరం వదిలి ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది అన్నారు కదా. అప్పుడు కేవలం కుబుసం విడిచిపెడుతుంది అది. ఇటువంటి ప్రక్రియ ఒక సర్పంలో జరుగుతుంది. ఒక సర్పం యొక్క జీవరాశిది ఎగ్జాంపుల్ తీసుకుంటాం మనం, కుబుసం వదలడం అనే విషయం, శరీరం వదలడం. वो काल उनके देखने में भी आते हैं, जैसे कपड़ा उतारा जाता है वैसे सर्प भी काल छोड़ देगा, दूसरे मिल जाते हैं. కనిపిస్తుంది కూడా కుబుసం, తాము వదిలిన కుబుసం. ఎలాగైతే బట్టలు మనం తీసి పడేస్తామో అలా
కుబుసం కూడా అది పొరల పొరలుగా అలాగా వచ్చేస్తుంది చూడండి, సర్పంని విధించుకుంటది అది. మళ్ళీ కొత్త కుబుసం తయారైపోతుంది దానికి. सर्प तो जिंदा रहता है, ऐसा भी नहीं सदा अमर रहता है, 2-3 काल बदली कर फिर मर जाएंगे. బాబా చెప్తున్నారు సర్పం అయితే బ్రతికే ఉంటది, చావదు. కానీ దానిపైన పొర, దాని స్కిన్ యొక్క ఆ పొర కుబుసం వదిలించేసుకుంటది అనమాట. అయితే అలా అని అది ఆ స్కిన్ చేంజ్ చేసేసుకుంటూ బ్రతికుంటదా ఎన్నాళ్ళకి అంటే కాదు. సదా అమరంగా ఉండిపోతుందా సర్పం అలాంటి జీవరాశి అంటే కాదు. ఒక 2 సార్లు కానీ 3 సార్లు కానీ పాత కుబుసాన్ని వదులుతుందంట అది. మళ్ళీ మెరిసే కొత్త స్కిన్, కొత్త కుబుసం వచ్చేస్తూ ఉంటది దానికి 2-3 సార్లు అలాంటి ప్రక్రియ. దాని తర్వాత చనిపోతుందంట అది సరే. అంతేకాని కంటిన్యూ అలా పొరలు మార్చుకుంటూ బ్రతికుండిపోద్దేమో అని అనుకోకండి. అయితే ఇక్కడ ఆత్మ మాత్రం అమరం కదా, ఎన్నిసార్లు ఈ కుబుసాన్ని, ఈ శరీరాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఆత్మ అయితే చావదు. సర్పం అయితే 2-3 సార్లు కుబుసం మార్చుకున్న తర్వాత చనిపోతుంది. కానీ ఆత్మ అయితే అమరము. वहां भी तुम समय पर एक काल छोड़ दूसरी ले लेती हो. సతీగల్లో సమయానికి ఒక కుబుసం, ఒక శరీరం వదిలి ఇంకో శరీరం తీసేసుకుంటూ ఉంటారు మీరు. जानते हो अभी हमको गर्भ में जाना है, वहां तो है योग बल की बात. ఇక అక్కడ తెలిసిపోతుంది ఇప్పుడు ఇంకో గర్భంలో నేను వెళ్ళేది ఉంది అని, వృద్ధాప్యం వచ్చాక. అక్కడ ఏదైనా యోగ బలం యొక్క విషయం ఉంటుంది. జన్మ తీసుకోవటం యోగ బలంతో. యోగ బल से तुम जन्मते इसलिए अमर कहा जाता है. యోగ బలంతోనే జన్మిస్తారు మీరు. అందుకే అక్కడ శరీరం వదిలినప్పటికీ అమరులని చెప్తారు. ఆత్మ అమరం కదా. आत्मा कहती अब हम बूढ़ा हो गया है, शरीर पुराना हुआ है, ये साक्षात्कार हो जाता है. अब हम जाकर छोटा बच्चा बनूंगा. आप ही शरीर छोड़ आत्मा भाग कर जाए, छोटे बच्चे में प्रवेश करती है. ఆత్మ చెప్తుంది ఇప్పుడు వృద్ధుడైపోయింది, ఇంక ఈ శరీరం పాతదైపోయింది, వారికి సాక్షాత్కారం కూడా అవుతుంది. ఇప్పుడు ఈ శరీరం వదిలేసి ఒక చిన్న బాలుడుగా నేను జన్మించబోతున్నాను అని వారెంతో సంతోషంతో వారి కోరికతో వారు ఈ శరీరం వదిలేసి ఆత్మ పరిగెడుతుంది ఎగిరి చిన్న పిల్లల శరీరంలో ప్రవేశిస్తుంది. ఉస్ గర్భ को जेल नहीं महल कहा जाता है. అక్కడ ఉండే గర్భం జైలు కాదు, సతీగలో గర్భ మహల్ అని చెప్తారు. పాపతో పోయి హోతే జో భోగ్నా పడే. గర్భ జైలు ఎందుకు అవసరం? పాపాలే చేయరు కదా గర్భ జైలులోకి వెళ్ళి అనుభవించాలని అవసరం రాదు అక్కడ. गर्भ महल में आराम से रहते, दुख की कोई बात नहीं, ना कोई ऐसी गंदी चीज खिलाते जिससे बीमार हो जाए. गर्भ महल ఉంటుంది ఆత్మ అక్కడ విశ్రాంతి. దుఃఖం యొక్క విషయమే ఉండదు గర్భంలోని, అందుకే గర్భ మహల్ అది. తర్వాత అక్కడ అలాంటి ఏదైనా ఇబ్బంది కలిగించే వస్తువులు తల్లి తినరు కూడా. ఇక్కడైతే ఏంటి మాంసాహారాలు, మత్స్య మాంసాలు ఏమో రకరకాలు తింటారు. వాటి ఎఫెక్ట్ పడి లోపలే జబ్బులు వచ్చేస్తూ ఉంటాయి శిశువుకి. అక్కడ అలాగే ఏమీ తినరు, చెత్త వస్తువులు, అనారోగ్యం ఏర్పడేదా. కాబట్టి గర్భంలో ఎలాంటి असौकर्యం, దుఃఖము అనేది ఉండదు గర్భ మహల్ అది. अब बाप कहते बच्चे तुमको निर्वाण में जानना है, ये दुनिया बदलनी है, पुराने से फिर नई होगी, हर एक चीज बदलती है. ఇప్పుడు శివ్ బాబా చెప్తున్నారు, పిల్లలారా మీరు నిర్వాణ ధామానికి వెళ్ళిపోవాలి. ఈ ప్రపంచం మారిపోతుంది, ఇప్పుడు పాతది నుండి కొత్తదిగా అయిపోతుంది. ప్రతి వస్తువు అంతే పరివర్తన అయ్యేదే. झाड़ से बीज निकलते, फिर से बीज लगाओ तो कितना फल मिलते, एक बीज से कितने दाने निकलते. వృక్షం నుండి బీజాలు వస్తాయి, ఆ బీజాలు నాటినట్లయితే ఎన్నో ఫలాలు వస్తాయి. మళ్ళీ ఒక బీజం నుండి ఎన్నో బీజాలు, ఎన్నో గింజలు పండుతాయి కదా అంటున్నారు బాబా. सतयुग में एक ही बच्चा पैदा होता है योग बल से, यहाँ विकास से 4-5 बच्चे पैदा करते. సతీగ और कलयुग में बहुत फर्क है जो बाप बतलाते हैं. సతీగలో ఒకే పుత్రుడు జన్మిస్తాడు యోగ బలంతో. అక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటారు, యోగ బలంతోనే జన్మిస్తారు. ఇక్కడైతే వికారాలతో 4-5 కొడుకులకి జన్మిస్తారు అన్నారు బాబు. ఒక కొడుకుంటే కూడా చాలు. ఇక్కడ ఇన్ని కష్టాలు ఉంటాయి కదా, అందరూ సర్దుకోవాలి.
అంతేకాకుండా ఎప్పుడెవరు చనిపోతారో తెలియదు. ఎంతమంది నలుగురు, ఐదుగురు కొడుకులు జన్మ ఇచ్చి కూడా ఒక కొడుకు మిగలకుండా అమ్మ, నాన్న మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు కుటుంబాల్లో. అందుకే ఇక్కడ ఇలా ఉంటది సృష్టి. సతయుగం, కలియుగంకి మధ్య చాలా తేడా ఉంది. బాబా వచ్చి చెప్తున్నారు ఆ తేడా. नई दुनिया फिर पुरानी कैसे होती है, उसमें आत्मा कैसे 84 जन्म लेती, ये भी समझाया है. కొత్త ప్రపంచమే మళ్ళీ పాతది ఎలా అయిపోతుంది, దానిలో ఆత్మ ఎలా 84 జన్మలు తీసుకుంటుంది, ఇది కూడా బాబా మనకు विवरंगा చెప్పారు. हर एक आत्मा अपना अपना पाठ बजाकर फिर जब जाएगी तो अपनी अपनी जगह पर जाकर खड़ी रहेगी. ప్రతి ఒక్క ఆత్మ వాళ్ళ వాళ్ళ పాత్ర అభినయించాక ఎప్పుడైతే వెళ్ళిపోతారో పరిణామానికి పాత్రలు పూర్తి చేసుకొని ఎవరి జాగాల వాళ్ళు ఫిక్స్ అయిపోతారట. ఆత్మ నిలిచిపోతుంది వాళ్ళ జాగాలో వెళ్ళి. जगह बदलती नहीं है, अपने अपने धर्म में अपनी जगह पर नंबरवार खड़े होंगे, फिर नंबरवार ही नीचे आना है. इसलिए छोटे छोटे मॉडल्स बनाकर रखते मूल वतन के. జాగా మారదు. ఏ ధర్మంలో వాళ్ళ ధర్మంలో ఎక్కడ ఏ ఆత్మ ఫిక్స్ అయి నిలబడ్డారో ఇక్కడ రాకముందు మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళాక సేమ్ ప్లేస్ లో ఫిక్స్ అవుతుందట ఆత్మ వెళ్ళి. జాగా మారదు. నంబర్ వారీగా వెళ్ళి ఎవరి జాగాల వాళ్ళు సెట్ అయిపోతారు. మళ్ళీ నంబర్ వారీగా కిందకి దిగి వస్తారు జన్మల్లోకి. అలా ఆత్మలు వారి వారి సెక్షన్ వైజ్ నంబర్ వారీగా వెళ్ళి అక్కడ ఉంటారు. ఆకాశంలో ఫిక్స్ అయ్యాను. ఆకాశం అంటే ఆకాశాన్ని దాటి, అది కూడా ఆకాశమే కదా. పరనామం ఎరుపు బంగారు కాంతులతో ఉండే ఆకాశం. ఎందుకంటే పంచతత్వాలు ఉండవు కదా అక్కడ, ఒకే తత్వం బ్రహ్మ మహాతత్వం. అందులో ఆత్మల బిందువులు ఎలా నిలబడి ఉంటాయి నక్షత్రాల్లో అక్కడ ఫిక్స్ అయ్యి మూలవతనాలు అనే మోడల్ తయారు చేస్తాం చిత్రాల్లో మనం. సద్ధర్మం కాత్మ శిక్షణ చూడండి 3 లోకాల చిత్రంలో పరంధామంలో అన్ని ధర్మాలది వారి వారి సెక్షన్ ఉంటుంది. देवी देवता है पहला धर्म, तो नंबरवार आते हैं, नंबरवार ही जाकर रहेंगे. దేవి దేవత ధర్మం మొదటి ధర్మం, తర్వాత నంబర్ వారీ ధర్మాలు వస్తాయి. నంబర్ వారీగానే వెళ్ళి ఎవరి జాగాలో వాళ్ళు కూర్చుంటారు. तुम भी नंबरवार पास होते हो, उन मार्क्स के हिसाब से जगह लेते हो. ये बाप की पढ़ाई कल्प में एक ही बार होती है. మీరు కూడా నంబర్ వారీగా పాస్ అవుతున్నారు. పాస్ అయ్యే మార్కులను బట్టి అక్కడ జాగా మీకు ఫిక్స్ అవుతుంది అక్కడ పరంధామంలో. సత్యగల కూడా జాగాలు దాన్ని బట్టి పదవి ఫిక్స్ అవుతుంది మార్క్స్ ని బట్టి. ये बाप की पढ़ाई कल्प में एक ही बार होती है. तुम आत्माओं का कितना छोटा सिजरा होगा, जैसे तुम्हारा इतना बड़ा जाड़ है. బాబా చదివించే ఈ చదువు కల్పన ఒకసారే దొరుకుతుంది అంటారు బాబా. బాబా చెప్తున్నారు మీ ఆత్మలో ఒక చిన్న వృక్షం ఉంటది అక్కడ చిన్న జాగాలో. ఇక్కడ ఎంత పెద్ద వృక్షం ఉంటది సాకారి లోకంలో సృష్టి వృక్షం. तुम बच्चों ने दिव्य दृष्टि से देखकर फिर यहाँ बैठकर चित्र आदि बनाए हैं. దివ్య దృష్టితో చూసారు పరంధామంలో ఆత్మలు ఎలా ఎవరి సెక్షన్ వాళ్ళు కూర్చుంటారు. ఇవన్నీ అక్కడ చూసి వచ్చింది ఇక్కడ చిత్రాలు తయారు చేస్తారు పిల్లలు. आत्मा कितनी छोटी है, शरीर कितना बड़ा है, सब आत्माएं वहां जाकर बैठेगी. बहुत थोड़ी जगह में नजदीक में जाकर रहते हैं. ఆత్మ ఎంత చిన్న బిందువు ఉంటది, ఇంత చిన్న చిన్న బిందువులు. శరీరం ఎంత పెద్దది ఉంటది. ఇంతమంది ఆత్మలందరూ వెళ్ళి అక్కడ కూర్చుంటారు. ఇక్కడ పరంధామంలో చిన్న జాగా సెట్ అయిపోతారు కదా. ఎంత జాగా పట్టొచ్చు, చాలా చిన్న జాగాలోనే దగ్గర బాబాకు సమీపంలోనే ఆత్మలందరూ ఉంటారు కదా అక్కడ ఒక వృక్ష ఆకారంలో. मनुष्य का झाड़ कितना बड़ा है, मनुष्यों को तो जगह चाहिए ना, चलने फिरने खेलने पढ़ने नौकरी करने की सब कुछ करने की जगह चाहिए. మానవ వృక్షం ఎంత పెద్దది ఉంటుంది, మనుషులకి జాగా కావాలి కదా నడవడానికి, తిరగటానికి, ఆడటానికి, చదవటానికి, ఉద్యోగం చేయటానికి, అన్నింటికి జాగా కావాలి. निराकारी दुनिया में आत्माओं की छोटी जगह होगी, इसलिए इन चित्रों में भी दिखाया है. నిరాకారి వృక్షంలో ఆత్మల యొక్క చిన్న వృక్షం ఉంటది అక్కడ. నిరాకారి ప్రపంచంలో చిన్న వృక్షం ఆత్మది, అది కూడా చిత్రాల్లో చూపించడం జరిగింది. బనా బనాయ నాటకే శరీర్ చూడకల ఆత్మకు వహా జానా, ఇది తయారు చేసి చేయబడిన నాటకం. శరీరం వదిలి ఆత్మలు వెళ్ళి అక్కడ ఉంటాం పరంధామంలో. हम बच्चों की बुद्धि में है कि हम वहां कैसे रहते हैं और दूसरे धर्म वाले कैसे रहते हैं.
పిల్లల బుద్ధిలో క్లియర్ గా ఉంది కదా. అక్కడ మనం ఎలా ఉంటాం వెళ్ళి శివబాబా దగ్గర మన స్థానం ఏది, తర్వాత ఇతర ధర్మాల వాళ్ళ నంబర్ వారీగా ఎలా ఉంటారు, फिर कैसे कैसे अलग होते नंबर वार, ये सब बातें तुमको कल्प कल्प एक ही बाप आकर सुनाते. తర్వాత నంబర్ వారీగా ఎలా వేరు అయిపోతారు, వేరు ధర్మం సెక్షన్స్. ఈ విషయాలన్నీ కల్పం ఒక్క బాబాయ్ వచ్చి వినిపిస్తున్నారు మనకు. बाकी तो सब है जिस्मानी पढ़ाई, उनको रूहानी पढ़ाई नहीं कह सकते. ఇది తప్ప మిగిలిన చదువులన్నీ శారీరక చదువులు, దాన్ని ఆత్మిక చదువు అని అనరు. ఆ స్కూల్ కాలేజీలో వెళ్ళి చదువుకునేది. అవి तुम जानते हो हम ఆత్మ है, ఐ మన ఆత్మ, మై మన మేరా ఏ శరీరే. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఆత్మ నేను అని. నేను అంటే ఆత్మ, నాది అంటే శరీరము. ఇంతకుముందు ఈ తేడా తెలిసేది కాదు కదా మనకి. శరీరం వేరు, ఆత్మ నేను వేరని. మనిషి ये नहीं जानते, उन्होंने तो सदैव दैहिक సంబంధ रहते. మనుషులకైతే సదా దైహిక సంబంధంలోనే బుద్ధి ఉంటది, ఆత్మ అనే జ్ఞానం లేదు. సత్యుగ్ में भी दैहिक संबंध होगा, परंतु वहां तुम ఆత్మాభిమాని रहते. సత్యుగలో కూడా దైహిక సంబంధాలనే ఉన్నప్పటికీ ఆత్మ యొక్క జ్ఞానం ఉంటుంది, అంటే ఆత్మాభిమాని స్థితి ఉంటుంది గుప్తంగా. ये पता पड़ता है कि हम आत्मा है, ये हमारा शरीर अवरुद्ध हुआ है, इसलिए हम आत्मा एक शरीर छोड़ दूसरा लेते. इसमें मूंझने की भी कोई बात नहीं. అక్కడ వారికి ఇది తెలుస్తుంది సత్యగంలో, నేను ఆత్మ, ఈ శరీరం ఇప్పుడు వృద్ధావస్థకు వచ్చేసింది, ఇప్పుడు ఈ శరీరం అది ఇంకో శరీరం తీసుకుంటాను అని తెలుసుకొని వెళ్ళిపోతారు వారు. దీనిలో ఏ మాత్రం సంశయమో కన్ఫ్యూజన్ వచ్చే అవసరమే లేదు. तुम बच्चों को तो बाप से राजा ही लेने, जरूर बेहद का बाप है ना. मनुष्य जब तक ज्ञान को पूरा नहीं समझते तब तक अनेक प्रश्न पूछते हैं. పిల్లలు మీరు రాజ అధికారం తీసుకోవాలి, తప్పకుండా అనంతమైన తండ్రి కదా. మనుషులు ఎంతవరకు జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకోరో అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. జ్ఞాన్ है तुम ब्राह्मणों को, तुम ब्राह्मणों का वास्तव में मंदिर भी अजमेर है. జ్ఞానము బ్రాహ్మణులకు మీకే లభించింది అంటారు. అందరికీ తెలియదు ఇది జ్ఞానం. ఇది అర్థమయ్యే వరకు ప్రశ్నలు ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. బ్రాహ్మణులది వాస్తవానికి అజ్మీర్ లో మందిరం ఉందని చెప్తున్నారు బాబా. एक होते पुष्करणी ब्राह्मण, दूसरे सार सिद्ध. अजमेर में ब्रह्मा का मंदिर देखने जाते हैं. ఒకరు పుష్కరిణి బ్రాహ్మణులు ఉన్నారు, ఒక రకం బ్రాహ్మణులు. ఇంకో రకమైన బ్రాహ్మణులు ఉంటారంట సారసిద్ధ బ్రాహ్మణులు అని. అజ్మీర్ లో బ్రహ్మ మందిరం ఉంది. మొత్తం భారతదేశంలో ఒక్కటే బ్రహ్మ మందిరం అజ్మీర్ లో. అది చూడటానికి వెళ్తూ ఉంటారు. బ్రహ్మ बैठा है, दाढ़ी आदि दी हुई है, उनको मनुष्य के रूप में दिखाया है. అజ్మీర్ లో బ్రహ్మను గడ్డాలు మీసాలతో మానవ రూపంలో ఉన్నట్లని మూర్తి కూర్చోబెట్టారు మందిరంలో. అన్ని చోట్ల మామూలు ఫోటోల్లో కూడా అలాగే చూపిస్తారు కదా, గడ్డాలు మీసాలతో వృద్ధని రూపంలో. तुम ब्राह्मण भी मनुष्य के रूप में हो, ब्राह्मण को देवता नहीं कहा जाता है. బ్రాహ్మణులు మీరు కూడా మానవ రూపంలోనే ఉన్నారు. బ్రాహ్మణులను దేవతలనైతే చెప్పటానికి వీలు లేదు. सच्चे सच्चे ब्राह्मण तुम हो, ब्रह्मा की औलाद. वो कोई ब्रह्मा की औलाद नहीं है. पीछे आने वालों को ये मालूम नहीं पड़ता है. శివ బాబా చెప్తున్నారు, సత్యమైన బ్రాహ్మణులు మీరు ఎవరైతే బ్రహ్మ సంతానం అయ్యారు, ఆ బ్రాహ్మణులు బ్రహ్మ సంతానం కాదు కదా. బాబా చెప్తున్నారు, వెనుక లేట్ గా జన్మల్లో వచ్చే వారికి ఈ విషయాలు ఏమీ తెలియవు. तुम्हारा वो विराट रूप है, ये बुद्धि में याद रहना चाहिए. ये सारी नॉलेज है जो तुम कोई अच्छी रीति समझा सकते हो. మీది గుర్తుగానే విరాట రూపం ఉంది. మీరు ఎన్ని వర్ణాలలో వచ్చారో జన్మలో వచ్చి, బ్రాహ్మణ, దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇది విశ్వరూపంలో చూపిస్తూ అది విరాట రూపం అని భక్తిలో తయారు చేశారు. ఈ వర్ణాల యొక్క రహస్యం బుద్ధిలో గుర్తుండాలి. మొత్తం జ్ఞానం బుద్ధిలో ఉంటే ఎవరికైనా చక్కగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలరు. हम आत्मा है, बाप के बच्चे है, ये यथार्थ समझकर ये निश्चय पक्का होना चाहिए. ఆత్మ నేను బాబా సంతానాన్ని అని యథార్థ రీతిలో అర్థం చేసుకొని ఇది ఈ నిశ్చయం పక్కాగా ఉండాలి మీలో. ये तो यथार्थ बात है. सभी आत्माओं का बाप एक परमात्मा है, सभी उनको याद करते. ఇది యథార్థమైన విషయాలు కదా. ఆత్మలందరికీ తండ్రి ఒక పరమాత్మ అనేది, అందరూ అతన్నే పిలుస్తారు, జ్ఞాపకం చేస్తారు.
हे भगवान, मनुष्यों के मुख से जो निकलता है, परमात्मा कौन है ये कोई भी नहीं जानते, जब तक कि బాప్ ఆకర్ సమझాయి. ఓ భగవంతుడా అని మనుషుల నోటి నుండి తప్పకుండా వస్తుంది, పైకి చూస్తారు. కానీ ఆ పరమాత్మ ఎవరు అనేది ఎవ్వరికి తెలియదు. ఎంతవరకు బాబా స్వయంగా వచ్చి చెప్పుకోరో తాను ఎవరని, అంతవరకు ఎవరికి తెలియదు. बाप ने समझाया है ये लक्ष्मी नारायण जो विश्व के मालिक थे, यही नहीं जानते थे तो ऋषि मुनि फिर कैसे जान सकते. బాబా చెప్తున్నారు, లక్ష్మీనారాయణలు ఎవరైతే విశ్వానికి మాలికులుగా ఉండేవారు వారికే తెలీదు బాబా పరిచయము, సృష్టి రహస్యాలు. ఇంకా ఆ తర్వాత జన్మల్లో వచ్చే ఋషి మునులకి ఎలా తెలుస్తుంది చెప్పండి. अभी तुमने बाप द्वारा जाना, तुम हो आस्तिक क्योंकि तुम रचयिता और रचना के आदि मदंत को जानते हो. कोई अच्छी रीति जानती, कोई कम. ఇప్పుడు మీరైతే బాబా ద్వారా ఈ రహస్యాలన్నీ తెలుసుకున్నారు, అందుకే ఆస్తికుల్ని మీరు. ఏ రహస్యాలు? రచయిత మరియు రచన యొక్క ఆది మధ్య అంత్యం ఏంటనే తెలుసుకున్నారు. మీలో కూడా కొంతమంది బాగా చక్కగా తెలుసుకున్నారు, కొంతమంది తక్కువనే తెలుసుకున్నారు. बाप सम्मुख आकर पढ़ाते, फिर कोई अच्छी रीति धारण करते, कोई कम धारण करते. पढ़ाई बिल्कुल సింపుల్ भी है, बड़े भी है. బాబా సమ్ముఖంగా వచ్చి చదివిస్తున్నారు. కొంతమంది బాగా ధారణ చేసుకున్నారు, కొంతమంది తప్పు ధారణ చేస్తున్నారు. చదువైతే పూర్తి సింపుల్ గా ఉండేది కూడా మరి గొప్ప చదువు కూడా ఇది. వినడానికి చాలా సింపుల్, అర్థం కావటానికి, కానీ ఆచరిస్తే చాలా గొప్ప जन्म जीवितम तैयाరైపోతుంది. बाप में इतना ज्ञान है जो सागर को स्याही बना तो भी अंत नहीं पाया जा सकता. బాబాలో ఎంత జ్ఞానం నిండి ఉందంటే సాగరం అంతా సిరాగా చేసుకొని రాసినా కూడా తరగదు, अंत ज्ञानम ఉంది బాబాలో. बाप सहज करके समझाते, बाप को जानना है, सुदर्शन चक्रधारी बनना है, बस. బాబా ఇంత జ్ఞానాన్ని కూడా సహజం చేసి మనకు చెప్తున్నారు. బాబాను తెలుసుకోవటం, సుదర్శన చక్రధారిగా తయారవడం, అంతే జ్ఞానం యొక్క సారం. బస్ అంతే కదా. సహజంగా బాబా ఇవన్నీ మనకు అర్థమయ్యేలా చెప్తున్నారు. अच्छा मीठे मीठे सिखिला दे बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, सदा याद सहज बनी रहे, उसके लिए चलते फिरते ये चिंतन करना कि हम आत्मा है, परमधाम निवासी आत्मा यह पाठ बजाने आई है. बाप भी परमधाम में रहते हैं, वो ब्रह्मा तन में आए हैं. सदा బాబా స్మృతి సహజంగా తారై ఉండాలి అంటే దానికోసం నడుస్తూ తిరుగుతూ ఇదే చింతన చేస్తూ ఉండాలి. నేను ఆత్మను, పరంధామ నివాసి ఆత్మను, ఇక్కడ పాత్ర అభినయించడానికి దిగి వచ్చాను. బాబా కూడా పరంధామాన్ని నివసిస్తూ ఉంటారు, అక్కడ కూడా ఇప్పుడు బ్రహ్మ తనులో వచ్చారు అని ఇలాంటి విషయాలు చింతనలో ఉంటే రోజు మొత్తంలో బాబా స్మృతి సహజంగా తయారై ఉంటుంది. సెకండ్ పాయింట్, जैसे रूहानी बाप से आत्मा का प्यार है, ऐसे आपस में भी रूहानी प्यार से रहना है. ఏ విధంగా ఆత్మిక తండ్రి పైన మన ఆత్మ యొక్క ప్రేమ ఉంటుందో, ఆత్మిక తండ్రి శివబాబా పైన మన ఆత్మ యొక్క ప్రేమ ఎలా అయితే ఉంటుందో, అలా పరస్పరంలో మీలో మీకు కూడా, అలా పరస్పరంలో మీలో మీరు కూడా ఆత్మిక ప్రేమతో ఉండాలి. ఆత్మ का आत्मा से प्यार वो शरीर से नहीं. ఆత్మకు ఆత్మతో ప్రేమ ఉండాలి, శరీరం పైన కాదు.
आत्मा अभिमानी बनने का पूरा पूरा अभ्यास करना है. आत्मा अभिमानीగా తయారయ్యే పూర్తి పూర్తి అభ్యాసం చేయాలి. ఆత్మ అభిమానిగా తయారయ్యే అభ్యాసం పూర్తి పూర్తిగా చేయాలి. वरदान हद की कामनाओं से मुक्त रहे, सर्व प्रश्नों से पार रहने वाले सदा प्रसन्न चित्त भव. హద్దులో ఉన్న కోరికల నుండి ముక్తులుగా ఉంటూ సర్వ ప్రశ్నల నుండి అతీతంగా ఉండేటటువంటి సదా ప్రసన్న చిత్తులుగా కండి. హద్దులో ఉన్న కామనల నుండి, హద్దులో ఉన్న కోరికల నుండి ముక్తులుగా ఉంటూ సర్వ ప్రశ్నల నుండి अतीतंगा ఉండే सदा प्रसन्न चित्त भव. जो बच्चे हद की कामनाओं से मुक्त रहते उनके चेहरे पर प्रसन्नता की झलक दिखाई देती. ఏ పిల్లలైతే హద్దులో ఉన్న కామనల నుండి ముక్తులుగా ఉంటారో వారి ముఖము పైన ప్రసన్నత యొక్క మెరుపు కనిపిస్తుంది. ఏ పిల్లలైతే హద్దులో ఉన్న కామనల నుండి ముక్తులుగా ఉంటారో వారి ముఖంపై ప్రసన్నత యొక్క మెరుపు కనిపిస్తుంది. ప్రసన్న చిత్తు कोई भी बात में प्रश्न चित्त नहीं होते. ప్రసన్న చిత్తులు ఏ విషయంలో కూడా ప్రశ్న చిత్తులుగా కారు. वो सदा निस्वार्थी और सदा सभी को निर्दोष अनुभव करेंगे. వారు సదా నిస్వార్థిగా మరియు సదా అందరినీ నిర్దోషులుగా అనుభవం చేస్తుంటారు. किसी और के ऊपर दोष नहीं रखेंगे. ये వేరే ఇంకెవరిపైన దోషం పెట్టరు వారు. सदा అందరినీ నిర్దోషిగా చూస్తారు. चाहे कोई भी परिस्थिति आ जाए, चाहे कोई आत्मा हिसाब किताब चुप करने वाली सामना करने आती रहे, चाहे शरीर का कर्म भोग सामना करने आता रहे, लेकिन संतुष्टता के कारण वे सदा प्रसन्न चित्त रहेंगे. ఏదైనా పరిస్థితి వచ్చినా ఏ ఆత్మ లెక్కాచారం వారికి ఎదురైనా, ఏ ఆత్మ లెక్కాచారాలంటే ఏ ఆత్మల కారణంగా ఘర్షణలు, అలాగే శరీరం యొక్క ఏ కర్మభోగాన్ని ఎదిరించాల్సి వచ్చినా కానీ సంతుష్టత కారణంగా వారు సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు. ప్రతి పరిస్థితిని యాక్సెప్ట్ చేస్తారు, స్వీకరిస్తారు. నేను చేసింది నా ఎదురుగా వచ్చింది, నేను దీన్ని ఒప్పుకోవాల్సింది. దాన్ని క్వశ్చన్ చేయరు, సంతుష్టంగా ఉంటారు. దాని కారణంగా వారు సదా ప్రసన్న చిత్తంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితులు వారికి ఎదురైనప్పటికీ కూడా. మనకి ఏదైనా హద్దులో ఉన్న కోరిక ఉంటే సంతుష్టత కోల్పోతాం. సంతుష్టత కోల్పోతేనే ప్రశ్నలు వస్తాయి, ప్రసన్నత పోతుంది. కాబట్టి ప్రశ్నే లేదు. పరిస్థితి వచ్చిందంటే, ఇప్పుడు ఏదైనా ఒక ఘర్షణ వచ్చింది, రోగం వచ్చింది, లేకపోతే ఇంకేదో జరిగింది, ఎదురుగా వాళ్ళ కారణం ఉండొచ్చు, అందులో వాళ్ళు నాకు తగిలి పడిపోయాను. కానీ పడిపోయి బాధపడుతున్నానంటే అది నేను చేసిన కర్మే. వాళ్ళు తగలడం వల్ల నాకు ఇది వచ్చింది అనడానికి లేదు కదా. కానీ మనం వాళ్ళు తగలటం వల్ల ఇది వచ్చిందని దోషం వేస్తాం. కానీ ప్రసన్న చిత్తాత్మ ఇప్పుడు ఎలా ఉంటది? దోషం వేరు. ప్రతి ఒక్కరిని నిర్దోషిగా చూస్తారు. డ్రామాలో నా పాత్ర, మరి నేను చేసిన కర్మ రిజల్ట్ నాకే వస్తుంది. ఇతరులది నాకు రాదు కదా, నేను చేసింది నాకు కష్టం వస్తుంది. కాబట్టి కర్మ భోగాల్ని ఎదుర్కోవాల్సి వచ్చిన, వ్యక్తులతో లెక్కాచారాలు ఎదుర్కోవాల్సి వచ్చిన ఏ పరిస్థితి కానీ సదా సంతుష్టంగా ఉన్న కారణంగా వారు సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు. స్లోగన్ व्यक्ति की चेकिंग अटेंशन से कराल बेली रूप में नहीं. అటెన్షన్ తో వ్యర్థం యొక్క చెకింగ్ చేసుకోండి, నిర్లక్ష్యం రూపంలో అశ్రద్ధతో కాదు. అటెన్షన్ తో చెకింగ్, వ్యర్థాన్ని చెకింగ్ చేసుకోండి, అశ్రద్ధ నిర్లక్ష్యంతో కాదు. అచ్చా బాబా ఈ రోజు ముఖ్యంగా పరమాత్మ మీద మన ఆత్మిక ప్రేమ ఎలా ఉంటుందో అలా పరస్పర ఆత్మల పైన కూడా మనకి, ఎందుకంటే ఒకే తండ్రి పిల్లలం అనే భావనతో అటువంటి ప్రేమ, ఆత్మిక ప్రేమ ఉండాలి. అలా అని శరీరాలతో ప్రేమ పెట్టుకోకండి. దైహిక భ్రాంతితో ఉండే ప్రేమ ఉండకూడదు, ఆత్మిక ప్రేమ ఉండాలి బాబా చెప్తున్నారు. అలాగే వండర్ఫుల్ విషయము పరంధామంలో ఉండేది ఏంటంటే ఆత్మలందరూ చిన్న జాగాలోనే కోట్ల ఆత్మలందరూ బిందు 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 బాబాకు సమీపంగా ఉంటుంది. ఇంత పెద్ద ప్రపంచం స్ప్రెడ్ అయ్యింది చూడండి. ఆపుల్లో ఉన్న బాబా చూడలేకపోతున్నారు కదా, అందరూ కలవలేకపోతున్నారు. బాబా ఒక చోట కూర్చొని కలిసినప్పుడు ఎంతమంది ఎదురుగా వెళ్తారు? దానికి కూడా ఎంత జాగా పట్టేస్తుంది. 30,000 20,000 మంది మనం శాంతివన్లో
చేరినప్పుడు డైమండ్ హాల్లోకి వచ్చినప్పుడు. అలాంటిది ప్రపంచాత్మ ఎంత దూరం, ఎన్ని గంటలు ప్రయాణం చేసి వెళ్ళాలి, మనం ఎన్ని రోజులు ప్రయాణం చేసి వెళ్ళేది ఉంది. ఇంత జాగా కావాలి ఇక్కడ ఈ సాకారి వృక్షానికి. అదే ఆత్మల వృక్షం ఇంత చిన్న జాగాలో ఉంటుంది, చాలా చిన్న జాగాలో. అంటే శివబాబాకు అతి సమీపంగా ఉంటారు కదా, అందులో కూడా దేవతాత్మలు మీరు ఇంకా దగ్గరగా ఉంటారు బాబాకు. దాని తర్వాత నంబర్ వారీగా ఎవరి సెక్షన్ లో వాళ్ళు కూర్చుంటారు. వచ్చేటప్పుడు నంబర్ వారీగా దిగి వస్తారు, వెళ్ళేటప్పుడు కూడా నంబర్ వారీగా. బాబా చెప్తున్నారు, మిమ్మల్ని పుష్పాల్లా తయారు చేసేసి పావనంగా నా తోడులో తీసుకెళ్తాను అంటే ఏం చేపట్టుకొని పట్టుకెళ్తాను అనుకోకండి, మిడతల గుంపులాగా ఎగురుతారు అందరూ నా వెనుక, అలా తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్తున్నారు బాబా. నడుస్తూ తిరుగుతూ కూడా బాబా స్మృతి సహజంగా ఉండాలి. దానికోసం ఆత్మ నేను పరంధామ నివాసిని, బాబా కూడా అక్కడి నుండి వచ్చారు కదా, నేను కూడా అక్కడి నుండి ఈ శరీరంలో వచ్చాను, ఇలా ఇలా మీలో మీరు చింతన చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. प्यार करे
झनकार करे हर सुर में बजाना, झनकार